థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాటలు చెక్ చెక్ చెక్. హలో, మీరు మాట్లాడుతున్నకే మైక్ కట్ అవుతుంది. హలో, మీ పాటలు నాకు చాలా స్ఫూర్తినిచ్చాయన్న. మీరు ఎప్పుడు ఏ పాట పాడినా కూడా ఎక్కువగా ఉన్నటువంటి దేశ సంపద, దేశ జనాలు అన్న కొంచెం వాయిస్ కొంచెం క్లారిటీ పెట్టాలి. నేను తక్కువ మాట్లాడతా, జర మాట్లాడే 10 మాటలు అన్న అందరికీ పెట్టండి. బ్రదర్ కొంచెం 2 మాటలు నేను మాట్లాడేది మనందరికి ఉపయోగపడతాయని అనుకుంటున్నా. చాలా పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. నాకే పదవి లేదు కనుక స్టేజ్ మీద చాలా తక్కువనే పిలుస్తారు. ఎందుకంటే పదవి ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళేమో ఒక వాళ్ళేమో కాల్ చీర లాగా వచ్చి జడ్సేపు కూర్చొని వేసుకొని వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక వాళ్ళ గురించి నేను తక్కువనే మాట్లాడతా. ఏమంటే చెప్తున్నా జనరల్గా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు వింటే మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. మనం కూడా ఎంతసేపు ఉన్నా ఎవరు వస్తారో, ఏ లీడర్ వస్తారో ఏం కాదు వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారో, వాళ్ళు వచ్చి మాట్లాడినట్టు ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడింది మన చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా చప్పట్లు కొడతాం, వాళ్ళు బాగుండాలని. సో నేను ముఖ్య పాయింట్కి వస్తున్నా. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు వాడవాడలో కూడా జరుగుతున్నాయి. దానికి మీరందరూ సపోర్ట్ కొట్టాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా చాలా జరగాలి. ఎందుకంటే అప్పుడు ఇలా జరిగితేనే మన ఐక్యత తెలుస్తుంది. ఐక్యత తెలిసినప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారం వైపు వెళ్తాం. సో కండుగా ఐక్యత వస్తుంది. తర్వాత మనం ఆలోచించాల్సింది పవర్ గురించే. పవర్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వాటంతా అవే నడుచుకుంటూ వస్తాయి. పొలిటికల్ కీ అనేది అన్నిటికంటే మాస్టర్ కీ. ఆ ఒక్క కీ కోసం మనం ఖచ్చితంగా కూడా వివిధ పార్టీలలో పనిచేసినా కానీ అంతిమ లక్ష్యం మాత్రం పవర్ కోసమే పనిచేయాలి. అన్ని పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నాం, మోసం. సో ఇది సెకండరీ. ఫస్ట్ది ఏంటంటే మనం ఇంకేడున్నో చెప్తా. అన్ని విషయాలలో అనర్గళంగా మాట్లాడాము. స్వాతంత్రం వచ్చినాడే మన గురించి మన వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు. బాబు జగజ్జీవన్ గారు స్వాతంత్ర సమరయోధులు. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 40 సంవత్సరాలు భారతదేశంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో పనిచేసినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలు అంటే నాటి ఉప ప్రధానిగా కూడా పనిచేసింది. ఒక సమస్య ఉందంటే సమస్యను సాధించుకునేటానికి పదవికి కూడా రాజీనామా చేసిండు. ఇప్పుడు మన వాళ్ళు ఉండరు, ఏ ఎమ్మెల్యేలన్నా మన కోసం రాజీనామా చేయమని చెప్పండి. మన వాళ్ళు ఎవరన్నా రాజీనామా కనీసం సభలలో వచ్చి మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది, మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది అని మనల్ని కూడా దద్దమ్మలు చేసి వెళ్ళిపోతారు. మీరు అర్థం చేసి చూడండి. ఎవరు వచ్చినా మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది అంటాడు. రాజీనామా చేసినటువంటి దమ్ముల లీడర్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ రోజులల్లో ప్రభుత్వం, అదే ప్రభుత్వంలోని మన బిఆర్ అంబేద్కరుడు కార్మికుల కోసం అన్యాయం చేస్తే రాజీనామా చేసిండు. అలాంటి చట్టాల కోసము ఆ రోజుల్లోనే ఎంతో పోరాటం చేసారు. ఆ రోజులలో మనం ఎంత ఐక్యత ఉన్నాం? ఆ రోజుల్లో మనకు ఐక్యతనే లేదు. మీరు అర్థం చేస్తలేరు. ఆ రోజుల్లో అంబేద్కర్ తోటి మాట్లాడాలంటే ఆయన ఏమంటే పోయిన వాళ్ళందరూ వెలేసినట్టే ఉండేవాళ్ళు. వెలేయటం వేరు, జ్ఞానులందరూ కూడా వెలేసి ఆయనతోటి మాట్లాడితే ఆయనతోటి మాట్లాడకపోవడం, ఆయనకు రాజకీయంగా